హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం జనరల్స్ లేడీ అనే చైనీస్ డ్రామాలో 29th ఎపిసోడ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే, జనరల్ సీతుని కలవడానికి వస్తాడు కదా. అంటే సీతు అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ని కలవడానికి వస్తాడు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏమో, జనరల్ నువ్వు ఇప్పుడు వాంటెడ్ కదా, నీ కోసం అందరూ వెతుకుతూ ఉన్నారు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నువ్వు నా దగ్గరికి వచ్చావని తెలిస్తే వాళ్ళు నన్ను కూడా జైల్లో పెట్టేస్తారు అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడు జనరల్ ఏమో, మీకు వైట్ జైడ్ గురించి తెలుసా, ఒక బాంబ్ లాంటిది అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు ఈ సీతు ఏమో, లేదు నాకు తెలియదు వైట్ జైడ్ గురించి అని చెప్పేసి అంటూ ఉంటాడు. పోనీ జనరల్ అడుగుతాడు, పోనీ మీకు 8th ప్రిన్సెస్ మర్డర్ గురించి ఏమైనా తెలుసా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు తిని అంటాడు, లేదు నాకేం తెలియదు, నువ్వు ముందు వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో, నేను ఈరోజు చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జనరల్ సరే అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిపోయి డోర్ వేద్దాం అనేటప్పటికి ఈ ప్రైమ్ మినిస్టర్ ఏమో తనలో తను మాట్లాడుకుంటున్నట్టు, యూనక్ అని క్యాపిటల్లో ఉంటాడు, తన్ని కలిస్తే నీకు 8th ప్రిన్స్ మర్డర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా జనరల్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అలా ఆలోచించి. తర్వాత రోజు మార్నింగ్ క్యూటీ పై ఏమో రువానన్ దగ్గర ఉంటుంది కదా. సో రువానన్తో అంటుంది, నేను జిన్నర్ని కలవాలి అని చెప్పేసి అంటుంది. రువానన్ అంటుంది, ఇప్పుడు మంచిది కాదు టైం, ఇప్పుడు ఎవరైనా చూస్తారేమో మనల్ని, నేను తర్వాత తీసుకెళ్తాను అని చెప్తుంది. కానీ క్యూటీ పై అంటుంది, లేదు ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, నువ్వు నన్ను తీసుకెళ్లాల్సిందే అని చెప్పి చెప్తుంది. ఇంకా రువానన్ కూడా సరే అని చెప్పి తీసుకెళ్తుంది క్యూటీ పైని. క్యూటీ పై ఏమో జిన్నర్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిపోతుంది. కింద పడిపోయేటప్పటికి అప్పుడు లెగిసిన తర్వాత అంటుంది, అయ్యో నేను కింద పడిపోయాను, నా కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉన్నాడంటారా అని చెప్పేసి అంటుంది. అప్పుడు రువానన్ అలాగే జిన్నర్ కూడా షాక్ అయిపోతారనమాట. షాక్ అయిపోయి ఏంటి ప్రెగ్నెంటా అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడు క్యూటీపై అంటుంది, అవును నేను ప్రెగ్నెంట్నే అని చెప్పేసి చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఏమో షాక్ అవుతారు. ఇంకా జనరల్ ఏం చేస్తారు అంటే, క్యాపిటల్లో ఉన్న యూనక్ ఇంటికి వెళ్తాడనమాట. యూనక్ ఇంటికి వెళ్ళేటప్పటికే జనరల్ చూస్తాడనమాట, చాలామంది చనిపోయి ఉంటారు అక్కడ. చనిపోయి ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే, యూనక్ని ఒక పెద్ద పెట్టిలో పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా జనరల్ ఏం చేస్తాడంటే వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా జిన్నర్ అలాగే రువానన్ కలిసి క్యూటీ పైన తిడుతూ ఉంటారు. అప్పుడు క్యూటీ పై అంటుంది, నువ్వు గట్టిగా అరవకు, నా రెప్యుటేషన్ పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు జిన్నర్ అంటుంది, నీకు ఇంకా రెప్యుటేషన్ ఉందనుకుంటున్నావా, అసలు జయోసు ఏడి, తీసుకురమ్మను వెళ్ళి అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు క్యూటీ పై అంటుంది, జయోసుని ఎందుకు పిలుస్తున్నావు ఇప్పుడు అని చెప్పేసి అంటుంది. అప్పుడు జిన్నర్ రువానన్ అంటారు, మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇద్దామని మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను నేను అని చెప్పేసి అంటుంది అనమాట. ఇంకా క్యూటీ పై కూడా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు జిన్నర్ రువానన్కి చెప్పి, వెళ్ళి నువ్వు అలాగే జాయూన్ వెళ్ళి జాయూసుని తీసుకురండి అని చెప్పి చెప్తుంది. రువానన్ కూడా సరే అంటుంది. ఇంకా క్యూటీ పై ఏమో నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా జనరల్ ఏమో ఆ వ్యక్తి వెనకాల వెళ్తూ ఉంటారు కదా, అదే ఆ మనుషులు ఉన్నారు కదా, సో ఆ పెట్టి పట్టుకున్న మనుషులు వెనకాలే వెళ్తూ ఉంటారు. ఆ పెట్టిని ఒక ఇంట్లో పెట్టి అందులో ఉన్న మనిషిని తీసేస్తారనమాట. యూనక్ని తీసేసి అక్కడ కడుతూ ఉంటారు. అయితే వాళ్ళ హెడ్ మాత్రం, మీరందరూ యూనక్ని జాగ్రత్తగా కనిపెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే రాజు దగ్గర ఉంటాడనమాట. ఇది రాజు దగ్గర ఉండే వ్యక్తి కదా అని చెప్పి జనరల్కి ఆలోచన వస్తుంది. అంటే నేను రాత్రి మాట్లాడేటప్పుడు రాజుగారు విన్నారేమో, అందుకనే తన మనిషిని పంపించి యూనక్ చంపేమని చెప్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇంకా జనరల్ ఏమో ఆ వ్యక్తి ఉంటాడు కదా, సో తను వెళ్ళిపోతుంటే తన వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. జాయోన్ రువానన్ ఇద్దరు కలిసి జయోసుని ఫోర్స్గా లాక్కొస్తూ ఉంటారు. జయోసు ఏమో ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నా సరే వాళ్ళిద్దరు ఏం చెప్పరనమాట. ఇంకా జిన్నర్ ఏమో క్యూటీ పైని రెడీ చేస్తూ ఉంటుంది పెళ్లి కూతురులాగా. ఇంకా జనరల్ ఏమో ఆ వ్యక్తి వెనకాలే వెళ్తూ ఉంటాడు కదా, సో ఆ వ్యక్తి చాలా దూరం నడుచుకుంటూ అలా అలా వెళ్ళి రాజుగారి మ్యాన్షన్లోకి వెళ్తాడు. ఇంకా జనరల్ అనుకుంటాడు, ఏంటి తిను రాజు దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అలా అనుకుంటూ ఉంటాడు. ఇక జాయూన్ ఏమో జయోసుని తీసుకెళ్ళి ఈ డ్రెస్ వేసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. జయోసు ఏమో ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి అన్నా సరే, జాయూన్ విండు, నువ్వు వెళ్ళి వేసుకునిరా అని చెప్పేసి కోపంగా చెప్తాడనమాట. ఇంకా రువానన్ ఏమో క్యూటీ పై కోసం డ్రెస్ తీసుకొస్తుంది. ఆ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పి క్యూటీ పై అంటుంది. అప్పుడు రువానన్ అంటుంది, ఈ డ్రెస్ నీ కోసం జిన్నర్ ఎప్పుడో ప్రిపేర్ చేసింది అని చెప్పి చెప్తుంది. అప్పుడు క్యూటీ పై ఏమో జిన్నర్తో చాలా థ్యాంక్స్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, నువ్వు ఏడవకు,
నువ్వు ఇప్పుడు ఏడవకూడదు అని చెప్పేసి అంటుంది. ఇంకా సరే అని చెప్పి అప్పుడు క్యూటీ పాయ్ అంటుంది, మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. జిన్నర్ అడుగుతుంది, ఏంటి క్యూటీ పాయ్ అని చెప్పి అడుగుతుంది. క్యూటీ పాయ్ అంటుంది, నేను ప్రెగ్నెంట్ కాకపోవచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ ఏమో జిన్నర్ అలాగే రువాన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని, అంటే పెళ్లి కోసం అని చెప్పి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు ఎవరో అని చెప్పేసి అంటారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ నవ్వుతారు. తర్వాత క్యూటీ పాయ్ కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఇంకా జాయుని కూడా జాయోసుని రెడీ చేసి తీసుకొచ్చేస్తాడనమాట. జాయోసు ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా నువ్వు రా అని చెప్పేసి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ జనరల్ ఏమో ఆ యూనక్ దగ్గరికి వెళ్తాడు, యూనక్ని విడిపిద్దాము అని చెప్పేసి. సో తను విడిపిద్దాం అనుకుంటాడు, కానీ అప్పటికే కొన్ని ఫైర్ ఆరోస్ వచ్చేస్తాయి అనమాట. తను విడిపిద్దాం అనుకునేది అప్పటికి ఫైర్ ఆరోస్ వచ్చేస్తాయి. ఆ యూనక్ మీద ఎవరో కొంచెం కిరోసిన్ లాంటిది పోసిస్తారనమాట. పోసేటప్పటికి అదంతా మొత్తం పేలిపోయి జనరల్ ఏమో ముందు పడిపోతాడు. వెంటనే సోల్జర్స్ అందరూ వచ్చేస్తారు, ఎవరో వచ్చారు అని చెప్పేసి. ఇంకా జనరల్ ఏమో వెంటనే పారిపోతాడు అనమాట. పారిపోయి చూసేటప్పటికి అక్కడికి అందరూ సోల్జర్స్ ఉంటారు. అప్పుడు అనుకుంటాడు, ఏంటి వీళ్ళందరూ నా కోసమే వచ్చినట్టున్నారు, ఏదో యాక్సిడెంట్ జరిగితే వచ్చినట్టు కాకుండా నన్ను పట్టుకోవడానికే వచ్చినట్టున్నారు ఏంటి అని చెప్పేసి జనరల్ అనుకుంటూ ఉంటాడనమాట. వీళ్ళందరూ నా గురించి వెయిట్ చేస్తున్నారా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా గ్రామంలో ఏమో ఈ క్యూటీ పాయ్కి జాయోసుకి ఇద్దరికి కూడా గ్రాండ్గా పెళ్లి చేస్తూ ఉంటారనమాట. జిన్నరే మెయిన్గా ఉండి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తూ ఉంటుంది. అలాగే అందరూ ఏమో క్యాండిల్స్ పట్టుకుని చాలా గ్రాండ్గా చేస్తారనమాట. ఇంకప్పుడు జాయోసు అలాగే క్యూటీ పాయ్ జిన్నర్తో చాలా థ్యాంక్స్ అని చెప్తారు. జిన్నర్ ఏమో ఏం పర్వాలేదు, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి, నాకు అదే కావాలి అని చెప్తుంది. తర్వాత వాళ్ళు కూడా ఒక క్యాండిల్ లాంటివి బెలూన్స్ లాంటివి వెలిగించి అన్నీ వేస్తూ ఉంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ జిన్నర్ మాత్రం కొంచెం డల్గా ఉండి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ క్యూటీ పాయ్ అలాగే రువానన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జనరల్ వస్తాడు. జనరల్ వచ్చి జిన్నర్ ఏది అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అంటారు, జిన్నర్ కనిపించట్లేదు, రాత్రి నుండి చెప్తారనమాట. ఇంకా జనరల్ వెంటనే అవునా అని చెప్పి ఇదంతా రాజుగారి పనేనేమో అని చెప్పి తొందరగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే జాయోసు వస్తాడు. జాయోసు వచ్చి మీ ఇద్దరి ట్రేడ్ ఉంది కదా, దాని గురించి ఎవరికి తెలియదు, కానీ రాజుగారు ఎందుకు ఇలా చేస్తున్నారు, మళ్ళీ నైట్ కూడా ఆ యూనక్ని చంపేశారు అన్నావు కదా, అంటే ఇదంతా రాజుగారి పనేనేమో అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అయితే అప్పుడు జనరల్ అంటాడు, అయితే జిన్నాని కూడా రాజుగారే దాసేసి ఉంటారు, మనం వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడనమాట. అలా అని వెళ్తూ ఉంటాడు. అప్పుడు జాయోన్ వాళ్ళ ఫాదర్ వచ్చి నేను కూడా మీతో వస్తాను అని చెప్పి చెప్తాడు. ఇంకా జనరల్ కూడా సరే అని చెప్పి చెప్తారనమాట. ఇంకా జాయోన్ ఏమో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ అంటాడు, జాయోన్ నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యి, ఏంటంటే నువ్వు రువానన్ హ్యాపీ లైఫ్ గడుపుతారు అని చెప్పు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా కాసేపు ఆగిన తర్వాత జనరల్ అలాగే జాయోన్ వాళ్ళ ఫాదర్ అంటే 8th ప్రిన్స్ ఇద్దరు కలిసి మారు వేషాలు వేసుకుని పనిచేసే వాళ్ళలాగా మ్యాన్షన్లో వెళ్తారనమాట పువ్వులు మోసుకుంటూ. జాయోసు ఏమో వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. అయితే జాయోసు వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటాడు కదా, సో వీళ్ళందరూ పని మనుషులందరికీ వాళ్ళ హెడ్ ఉంటారు కదా, సో వాళ్ళేమో ఒక చోట ఆపేయమంటారు. సో పెట్టేయమంటే జాయోసు అంటాడు, నాతో ఇద్దరిని పంపించు, నేను రాజుగారి దగ్గర కూడా మొక్కలు పెట్టించాలి అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా జాయోసు వాళ్ళిద్దరిని అంటే జనరల్ని 8th ప్రిన్స్ని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ పని మనుషులందరి హెడ్ వచ్చేసి 8th ప్రిన్స్ని చూసి, నువ్వేంటి ఇంత అగ్లీగా ఉన్నావు, రాజుగారు నేను చూసి భయపడతారు అని చెప్పేసి చెప్తాడనమాట. అలా అనేటప్పటికి ఇంకా జాయోసు అంటాడు, ఏంటి నువ్వు అపీరియన్స్ చూసి మాట్లాడుతున్నావా, అలా చేయొచ్చా, రాజుగారికి చెప్తాను, నీ మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పి కోపంగా అనేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలా మ్యాన్షన్ దగ్గరికి తీసుకెళ్తాడనమాట జాయోసు. కానీ అప్పటికే ఈ ప్రైమ్ మినిస్టర్ సీతు ఏమో రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. రాజుగారు నేను మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పేసి ఏమిస్తాడు అంటే వైట్ జేడ్ని, ఆ బాంబు ఉంది కదా, సో దాన్ని ఇస్తాడు. రాజుగారేమో ఏంటిది అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆఫీసర్ సీతు అంటాడు, నేను అది మీకోసమే తీసుకొచ్చాను, ఎవరో అమ్ముతుంటే నేను చూశాను, చాలా బాగుందని చెప్పి మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి నేను ఇంక వెళ్తాను అని వెళ్ళిపోతాడనమాట. అంటే మళ్ళీ పేలిపోద్ది అని. ఇంకా జనరల్ అలాగే 8th ప్రిన్స్ మారువేషం వేసుకుని రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళి నుంచుంటారనమాట. నుంచున్న తర్వాత జనరల్ ఏమో తన వేషం తీసేసి నేనే జనరల్ని అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు రాజుగారేమో ఏంటి ఇలాగా వేషం వేసుకొచ్చావు అని చెప్పేసి అంటాడు కోపంగా. అప్పుడు జనరల్ అంటాడు, నా పక్కన నుంచింది ఎవరో తెలుసా అని చెప్పేసి అంటాడు. అప్పుడు రాజుగారేమో వెంటనే లెగిసి ఎవరు అని చెప్పేసేటప్పటికి 8th ప్రిన్స్ ఏమో తన మాస్క్ తీస్తాడు. అప్పుడు ఈ 9th ప్రిన్స్ ఉన్నాడు కదా, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ కింగ్ ఏమో 8th బ్రదర్ నువ్వు
వెళ్ళిపోలేదా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. కానీ వాళ్ళ బ్రదర్ ఏమో నేను ఇంకా నీకు గుర్తున్నానా అని చెప్పేసి అంటాడు. అప్పుడు తన చేతులు ఎయిత్ బ్రదర్ ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్న జేడ్ చూస్తాడు. ఇదే నాకు అప్పుడు వచ్చిన గిఫ్ట్, ఇదే పేలిపోద్ది అని చెప్తూ ఉంటాడు. ఇంకా జనరల్ ఏమో వెంటనే ఆ బాల్ని తోసేస్తాడు. బాంబ్ అనేది పేలిపోతుంది. పేలిపోయిన తర్వాత బయట సీతు ఏమో అందరు సోల్జర్స్కి చూసాయమింగ్ వచ్చి రాజుగారిని చంపేశారు అని చెప్పేసి చెప్తాడనమాట, కావాలని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే సోల్జర్స్ అందరూ కూడా సీతు మనుషులే అనమాట అక్కడ ఉన్నది. అప్పుడే జనరల్ బయటకు వచ్చి సోల్జర్స్ అందరినీ కొట్టేసి సీత దగ్గరకు వస్తాడు. సీత దగ్గరకు వచ్చేటప్పటికి సీతు అంటూ ఉంటాడు, జనరల్ ఏంటి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి రాజుని చంపేస్తావా అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు జనరల్ అంటాడు, రాజుగారిని చంపేసింది నువ్వే కదా, ఇప్పుడన్నా నిజం చెప్పు అని చెప్పేసి అంటాడనమాట. అలా అనేటప్పటికీ ఇంకా జనరల్తో సీతు అంటాడు, అవును నేనే ఎయిత్ ప్రిన్స్ కూడా నేనే చంపేశాను, ఎయిత్ ప్రిన్స్కి ఆ బాల్ కూడా నేనే ఇచ్చాను అని చెప్పి ఈ ప్రైమ్ మినిస్టర్ చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడుండే ఎంపీరర్ని నేను చంపుదాం అనుకోలేదు, కానీ ఈయన అన్ని నా మిలిటరీ పేస్ ఏంటి అని చెప్పేసి అన్నీ కనిపెడుతున్నాడు, అందుకే తన్ని చంపేశాను అని చెప్పి నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా నవ్వుతూ ఉండి సోల్జర్స్ అందరినీ కూడా ఈ జనరల్ని చంపేమని చెప్తాడు. ఇంకా అందరూ కలిసి జనరల్ మీదకి వచ్చేస్తుంటే జనరల్ ఏమో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జయోస్ రాయల్ ఆర్మీని కూడా తీసుకొస్తాడు. రాయల్ ఆర్మీని తీసుకొచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ అంటాడు, మీరు కరెక్ట్ టైంకి వచ్చాడు, చూసాయమింగ్ రాజుని చంపేశారు, సో చంపేసి ఇక్కడ నా మీద కూడా నన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పేసి కావాలని చెప్తూ ఉంటాడనమాట. కానీ అప్పుడే రాజు వచ్చి జరిగిందంతా చెప్తాడనమాట. ఆ బాల్ని వేరే చోటకి విసిరేశాడు చూసాయమింగ్, మేమంతా బాగానే ఉన్నాము. అప్పుడు చూసాయమింగ్ అడుగుతాడనమాట రాజుగారితో, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇదంతా ప్రైమ్ మినిస్టర్ చేశాడని నేను నిరూపిస్తాను అని చెప్తాడు రాజుకి. ఇంకా బయటకు వచ్చి ఇదంతా చేస్తాడనమాట. అండ్ ఇంకా చెప్తాడు, అసలు ప్రైమ్ మినిస్టర్ మీద తనకి ఎందుకు అనుమానం వచ్చింది అంటే ఆ యూనక్ గురించి ప్రైమ్ మినిస్టర్కి తినకే తెలుసు, సో ప్రైమ్ మినిస్టర్ చేసుంటాడు అని చెప్పేసి కొంతమంది స్పైస్ కూడా చూసాయమింగ్ వెనకాలే వస్తూ ఉంటారనమాట. అది చూసే కావాలని జయోస్ అలాగే జనరల్ ఏమనుకుంటారు అంటే రాజుగారిని ఇరికిద్దాము అని చెప్పేసి, రాజుగారు ఇలా చేశారేంటి, మనం రాజుగారి మీద ఎలాగన్నా పగ తీర్చుకోవాలి అని చెప్పి అలా కావాలని మాట్లాడుకుంటారు. సో ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్కి చెప్తాడు. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏమో సరే అయితే నాకు అర్థమైంది, నేను దొరికాను కదా అని చెప్పేసి అప్పుడు అంటాడనమాట, ఏంటి నేను దొరికాను అనుకుంటున్నావా, మీ వైఫ్ నా దగ్గరే ఉంది, నేను ఒక చోట దాసేసాను తన్ని అని చెప్తాడనమాట. అప్పుడు జనరల్ ఏమో నా వైఫ్ ఎక్కడుందో చెప్పు, లేకపోతే నిన్ను ఊరుకోను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ మాత్రం నేను చెప్పను, ఎక్కడో ఉంది మీ వైఫ్ అని నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తన్నేమో జైల్లో అరెస్ట్ చేసేయమని చెప్పేసి రాజుగారు అంటారు. జిన్నర్నేమో ఒక చిన్న గదిలో పెట్టేస్తారనమాట. జిన్నర్ ఏమో అది చూస్తూ ఉంటుంది, ఏంటి 4 వైపులు గాడ్ ఉంటుంది, ఎలా వచ్చిందో తనకు అర్థం కాదు. సో ఇంకా అలా చూసేటప్పటికి పైనుండి ఇసుక పడుతూ ఉంటుందన్నమాట. సో అది ఒక రూమ్లా ఉంది కదా, క్లోజ్డ్ రూమ్ లాగా, ఒక బాక్స్ లాగా ఉంటుంది, దానిలోకి ఇసుక పడుతూ ఉండేటప్పటికి టెన్షన్ పడిపోతూ ఉందన్నమాట జిన్నర్. ఇంకా ఇక్కడితో ఎపిసోడ్ అనేది అయిపోయింది. అండ్ ఇంకా ఫైనల్ ఎపిసోడ్ ఉంది, అదైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జిన్నర్ని జనరల్ ఎలా కాపాడుతాడు ఇవన్నీ కూడా ఆ ఎపిసోడ్లో మనం చూడొచ్చు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.